పట్టణంలో తెల్లవారుజామున ఘోరం జరిగింది. చాంద్వీధిలో భార్యను భర్తే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ పట్టణంలోని చాంద్వీధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య పుష్పను భర్త చిన్నయ్య కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తెల్లవారుజామున ఇంట్లోనే ఈ ఘాతుకానికి వడిగట్టిన చెన్నయ్య అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ నాగరాజరావు పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని పరిశీలించి వివరాలను వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు భావిస్తున్నామని, కాగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే మరిన్ని వివరాలు తెలియవస్తాయని డీఎస్పీ తెలిపారు. మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి నందు మృతురాలు పుష్ప తల్లిదండ్రులు, వారి బంధువులు రోధిస్తున్న తీరు పలువురిని కలిచివేసింది. తమ కూతురిని హత్య చేసిన చెన్నయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు రోధిస్తూ మీడియాకు తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణం చాందువీధి గ్రామంలో ఒక భర్త భార్యని అనుమానం మీద చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. అది ఇతను వాళ్ళ బంధువులకు కూడా తెలియజేసినట్టు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు రావాలి. ఇతను వెంకట చెన్నయ్య అని చెప్పేసి ఇద్దరు నుంచి దీంట్లో ఇక్కడ ఫ్రూట్ మండీలో పనిచేస్తూ ఉంటున్నారు, జీవనంగా ఇస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తల మీద తగాదాల వలన భార్యని గొంతు కోసి చంపినట్లుగా ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు తెలియవచ్చు. ఇద్దరు పిల్లలు ఈరోజు ఎర్లీ మార్నింగ్. పిల్లలు బయటికి వెళ్ళినట్టు.